ఇప్పుడైతే ల్యాండ్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ ల్యాండింగ్కి వచ్చేసాము మనం. దగ్గరగా ఒక 200 అడుగులు ఉంటాం. 200 నుంచి 300 అడుగుల లోపే ఉంటాం ఇప్పుడు పైకి. అయిపోయింది ల్యాండింగ్. ఆల్మోస్ట్ ల్యాండింగ్ అయిపోయింది. ల్యాండింగ్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది ల్యాండింగ్. వచ్చేసేసాం అంతే. చాలా స్మూత్ ల్యాండింగ్ అయితే అయింది. ఇదైతే అసలు సూపర్ అడ్వెంచర్ అనమాట. మీరైతే అసలు నమ్మలేరు ఎంత బాగుందంటే. చాలా కూల్గా ఉన్నాయి అనమాట వాటర్. ఇంత కూల్లో అసలు పైన వాటర్ పడుతుంటే అయితే ఎట్లా ఉందంటే మనకి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నట్టే ఉంది. అంత కోల్డ్ అయిపోతున్నాయి. హే గాయస్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే డే 4 అయితే స్టార్ట్ అయింది అనమాట. డే 4 అయితే స్టార్ట్ అయిపోయింది. మాకైతే నిన్నైతే ఒక అడ్వెంచర్ రైడ్ అనే చెప్పొచ్చు. మామూలుగా ఏమైందంటే నిన్న సిసు వ్యాలీ వెళ్ళాం కదా డే 3లో. సిసు వ్యాలీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే మాకు నైట్ రూమ్కి వచ్చేసరికి మేమేందంటే బుక్ చేసుకోకుండా వెళ్ళాము రూము. అన్ఫార్చునేట్లీగా నిన్న ఈరోజు క్రిస్మస్ అయింది. దానివల్ల ఏంటంటే మాకు రూమ్లు ఎక్కడ దొరకలేదు. పాపం చాలా మంది అయితే చలికి అట్లాగే ఉన్నారు. ఎవరి దగ్గర అయితే బండ్లు ఉన్నాయో లేకపోతే లేకపోతే ఏమన్నా వెహికల్స్ ఉన్నాయో వాళ్ళైతే చాలా మంది కులువుకి వచ్చేసారు. కులువుకి కానీ మధ్యలో రోడ్లు. మేము కూడా అక్కడ చాలా మందిని అడిగాము. అడిగి చూస్తే ఎవరు కూడా రూమ్ లేదు, మీరు మాక్సిమం కులువుకి వెళ్ళండి అక్కడైతే దొరకతాయి అన్నారు. అక్కడ నుంచి 40 కిలోమీటర్స్ ఆ చలిలో అయితే రైడ్ చేసుకుంటూ వచ్చాము. చాలా చలిగా ఉన్నింది, చాలా భలే ఉన్నింది. కాకపోతే ఆ రైడ్ మీకు చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే నా దగ్గర ఏమైందంటే పవర్ అయితే అయిపోయింది అనమాట ఛార్జింగ్. అదేవిధంగా పవర్ బ్యాంక్ లో కూడా ఛార్జింగ్ లేదు రాత్రి. దానివల్ల అయితే నేను బ్లాగ్ చేయలేకపోయాను. ఇంకా ఇప్పుడైతే మేము డే 4లో అయితే మళ్ళీ మనాలికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మేము 3 రోజుల నుంచి కూడా ఉంది బండి కూడా 3 రోజుల నుంచి బండి మా దగ్గరే ఉంది. మేము బండి మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. అదేవిధంగా మేము అక్కడ మళ్ళీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట, అవి చూడాలి. వెళ్ళేటప్పుడు రాఫ్టింగ్ ఇవన్నీ ఉంటాయి. పాసిబుల్ అయితే అన్ని రాఫ్టింగ్ అవన్నీ చేస్తాం. మీరు కూడా చూడండి. ఈ వీడియో కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చూసి అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి. మేమైతే ఇప్పుడైతే కులు నుంచి అయితే బయలుదేరాము మనాలికి అయితే. మేము మనాలికి అయితే వెళ్ళే దారిలో అయితే ఇంకా మేము ఇప్పుడైతే డిసైడ్ అయిపోయాము రాఫ్టింగే చేయాలని. పారాగ్లైడింగ్ చేయాలని. మీకు పారాగ్లైడింగ్ చేయాలనుకుంటే మటుకు మీరు పక్కాగా అయితే ఒక రోజు మొత్తం అయితే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. మీరైతే హాఫ్ అన్ అవర్లో అయిపోద్దని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది మొత్తం కూడా 1 డే అనమాట. ఆల్మోస్ట్ రాఫ్టింగ్కి పారాగ్లైడింగ్కి వచ్చేసరికి చాలా టైం టేకెన్ పట్టద్ది. మీరు వచ్చేసరికి ఒక డే అంటే ఈ 2 చేయాలనుకుంటే ఒక డే మొత్తం దీనికి స్పెండ్ చేసుకొని వచ్చే పని అయితేనే మీరు రండి. లేకపోతే లేదు మీ దగ్గర తక్కువ టైం ఉందనుకుంటే మటుకు పారాగ్లైడింగ్ అయితే లీవ్ చేసేసింది అంతే అనమాట. అయితే రాఫ్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. చూసారు కదా, మేమైతే ఇక్కడైతే రాఫ్టింగ్ అయితే తీసుకున్నాము. మేము తీసుకున్న షాప్ వచ్చేసరికి హిమాలయన్ మ్యాజిక్ అనమాట. హిమాలయన్ మ్యాజిక్ అడ్వెంచర్ అనమాట. ఇది వచ్చేసరికి షాప్ నెంబర్ 907. ఇది ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఇది మనాలి కులు నుంచి మనాలికి వెళ్ళే రూట్ అనమాట. ఈ బయట ఏరియా అంతా చూసారు కదా, ఇక్కడైతే చాలా బాగుంది. అడ్వెంచర్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము. మనమైతే సేఫ్ గా రావాలని అనుకుందాం. దీని తర్వాత అయితే పారా రైడింగ్ ఉంటుంది. లోపలైతే మన మొబైల్ అయితే ఎలా ఉండదు, అయితే వాళ్ళదే ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు వెళ్ళి మన దాంతో అయితే మనమైతే క్లోజ్ చేసేస్తున్నాం. వాళ్ళ దాంతో తీసిన దాంతో ఆ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాం. అయితే రాఫ్టింగ్ ఏరియాకి అయితే వచ్చేసాయి అనమాట. చూసారు కదా, మనమైతే ఫస్ట్ టైం అయితే నేనైతే నా లైఫ్ లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట రాఫ్టింగ్ అనేది. ఇప్పుడు దాకా అయితే ఎప్పుడు రాఫ్టింగ్ చేయలేదు. అదేవిధంగా పారాగ్లైడింగ్ కూడా ఇప్పుడు దాకా ఎప్పుడు చేయలేదు. ఇప్పుడైతే ఫస్ట్ టైం చేద్దాము. మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో లాస్ట్ చెప్తాను. మా రాఫ్టింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ నుంచి అయితే మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. వీడియోలు మొత్తం కూడా ఎండ్ వరకు చూడండి. రాఫ్టింగ్ పారాగ్లైడింగ్ వీడియో మొత్తం. ఈ వీడియో మొత్తం అయితే నేను ఇక్కడే ఎక్కువ మాట్లాడాను. కాకపోతే ఏమైందంటే వాటర్ ఫ్లోకి అయితే చాలా సౌండ్ వస్తుంది. భయంకరంగా నాయిస్ అయితే భయంకరంగా వస్తుంది బయట నుంచి. అందుకని కొద్దిగా అక్కడక్కడైతే వాయిస్ ఓవర్ చేస్తున్నాను. మీరైతే ఇక్కడ నుంచి అయితే కొద్దిగా అడ్జస్ట్ అవుతూ చూడండి. చాలా అద్భుతంగా ఉంది. మనమైతే ఈ వీడియోస్ అయితే ఎక్స్ట్రా మనీ అయితే పే చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసరికి పైలటే మనకి వీడియో చేస్తాడు. మనకి వాళ్ళ GoPro నుంచి మనమైతే తీసుకోలేదు వీడియోని. చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మీరు కూడా మీ లైఫ్లో ఎప్పుడైనా బ్యాచులర్గా వస్తే మనకు తప్పకుండా అప్పుడు వస్తే మనకు రాఫ్టింగ్ ట్రై చేయండి. ఇలా రాఫ్టింగ్ మనకి వెళ్ళొచ్చు. రాఫ్టింగ్ చేసే వెళ్ళండి. లైఫ్లో మనకు ఇది ఒక ఎంజాయ్ చేశారనమాట. చూసారు కదా, మా అభివృద్ధి అయితే మా అభివృద్ధి కూడా ఫస్ట్ టైం ఎక్కాడు రాఫ్టింగ్కి. మా అభివృద్ధి కూడా వచ్చేసరికి చాలా ధైర్యంగా కూర్చో ఉన్నాడు. कैसा लग रहा है? बस फील अच्छा है. कहाँ से आए आप लोग? मैं आंध्र प्रदेश से आया. आप तेलंगाना से. फ्रेंड्स है? फ्रेंड्स है आप लोग? हाँ, फ्रेंड्स एंड कजिन्स. कजन ब्रदर. पहली बार आए मनाली? हाँ, मनाली पहली बार. मैं कसौल ऑलरेडी आ चुका है. कसौल आ चुके हैं? कसौल चंडीगढ़ में काम करता हूँ.
कैसा लगा फिर मनाली? मस्त है। पानी कैसा है फिर? बहुत चिल खुशी। क्या काम करते सर आप? सॉफ्टवेयर इंजीनियर। आप कितने साल से इधर काम करते हैं? मेरे को 6 ईयर हुए। 5 से 6 ईयर। 6 years। నిజంగా చెప్పాలంటే ఇది ఒక అడ్వెంచర్ రైడ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అలలకి అసలు ఎలా ఉందంటే మీరైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంత మంచి అలలకి ఇంకా ఇది సమ్మర్ సీజన్లో చేస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకైతే అసలు మేము కూర్చున్నామే కానీ మాకైతే ఒక పక్క భయం వేస్తుంది ఎక్కడైనా కింద పడతామేమో అని. చాలా అద్భుతంగా అయితే అలలు వస్తున్నాయి. ఈ అలల్లో అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ రైడు. गाड़ी आप कभी भी नीचे गिर गया? कभी भी नीचे गिर गया? बहुत बार। वो तो एडवेंचर का हिस्सा है। కూడా అయితే మన మొబైల్ తీసుకెళ్ళి అయితే మనం క్లీన్గా అయితే వీడియో తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చూసారు కదా చాలా పెద్ద అలలు వస్తున్నాయి. ఇక్కడ ఇవన్నీ అలల ప్రభావం వల్ల మనం ఏంటంటే గట్టిగా హోల్డ్ చేసుకొని పట్టుకోవాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే మొబైల్ కూడా కింద పడిపోవద్ది. దానివల్ల ఏంటంటే మొబైల్ తీసుకెళ్ళకపోవడమే బెటర్. కాకపోతే మనం సేఫ్టీగా ఉంచుకోగలము మన మొబైల్ అనుకుంటే మటుకు తీసుకెళ్ళడం బెటరు. ఇదైతే అసలు సూపర్ అడ్వెంచర్ అనమాట. మీరైతే అసలు నమ్మలేరు ఎంత బాగుందంటే చాలా కూల్గా ఉన్నాయి అనమాట వాటర్. ఇంత కూల్లో అసలు పైన వాటర్ పడుతుంటే అయితే ఎట్లా ఉందంటే మనకి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నట్టే ఉంది. అంత కోల్డ్ అయిపోతున్నాయి. దానితో అడ్వెంచర్ భలే ఉందన్నమాట. అప్పుడు దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫస్ట్ టైం మనాలికి వచ్చాను. ఫస్ట్ టైం రాఫ్టింగ్ కూడా చేస్తున్నాను. సో చాలా బాగుంది. చాలా ఎస్. ఇదైతే మీరైతే ఎప్పుడైనా సరే మనాలి వచ్చినప్పుడు కులు రోడ్లో మనకైతే చాలా రాఫ్టింగ్ పాయింట్లు ఉంటాయి అన్నమాట. మీరైతే పక్కాగా అయితే ట్రై చేయండి రాఫ్టింగ్ ట్రై చేయకుండా అయితే ఇంటికి వెళ్ళారంటే ఆ మజానే ఉండదు అనమాట మీకు. కాబట్టి పక్కా ట్రై చేసేయాలండి. సో గాయస్ చూసారు కదా వ్యూస్ ఎలా ఉన్నాయో. వర్త్ ఇట్. అసలు రాఫ్టింగ్ అయితే క్రేజీ. అసలు వ్యూస్ అయితే మామూలుగా లేవు. రాఫ్టింగ్ వర్తా కాదా అంటే 100% వర్త్ అనమాట. మనం పెట్టిన దానికి 100% వర్త్. కాకపోతే 3 కిలోమీటర్లకు అయితే రాఫ్టింగ్ తీసుకోవద్దు. మేము తీసుకుంది 7-9 కిలోమీటర్లు ఉంటుంది. అయితే మనం తీసుకుంది ఏంటంటే 7 కిలోమీటర్లు తీసుకున్నాం. ఏంటంటే 3 కిలోమీటర్లు తీసుకొస్తే ఏంటంటే మనకి అడ్వెంచర్ ప్లేసెస్ రాదనమాట. మెయిన్ అడ్వెంచర్కి రావాలంటే మనకి 8కి రావాల్సింది. రాఫ్టింగ్ అయితే నిజంగానే చాలా వర్తబుల్ అనిపించింది. కానీ మెయిన్ ఏంటంటే మాకైతే అసలు చలికి తట్టుకోలేకపోయాం మేము. ఎంత చలి అంటే చాలా చలి పుడుతుంది. ఎంత చలిగా ఉందంటే మనకి ఈ వాటర్ అన్నీ ఏం వాటర్ అంటే ఐస్ మెల్ట్ అయి వస్తుంది కదా ఆ వాటర్ అనమాట. దానివల్ల ఏంటంటే కాళ్ళు కింద అయితే చాలా భయంకరంగా చలి వచ్చేసింది. మాకు కింద అన్ని మంటలు వచ్చేసినాయి కొద్దిసేపటికి. కానీ దీంట్లో ఉన్న అయితే క్రేజీ అయితే చాలా క్రేజీగా అనిపించింది. మాకైతే ఎక్సలెంట్ క్రేజీ అనిపించింది. అసలు ఇట్లా అలల్లో వెళ్తూ ఉంటే అసలు సముద్రంలో వెళ్తున్నట్టే ఉంది. కానీ ఇదేంటంటే రాళ్ళల్లో వెళ్తుంటే ఇంకా మజానే వేరుగా ఉంది. కొద్దిగా డిఫరెంట్ మజానే ఉంది. కాకపోతే ఇట్లాంటి బట్టలు ఇప్పుడు మేము వేసుకున్నాం కదా అట్లాంటి బట్టలు కూడా మీరు తీసుకొని బాగుంటుంది. ఇంకా ప్రైజ్ విషయానికి వచ్చేసరికి మా ఇద్దరికి ఎంత పడిందంటే మా ఇద్దరి మీద కూడా కలిపి రాఫ్టింగ్కి పారాగ్లైడింగ్కి 7 కిలోమీటర్లకి రాఫ్టింగ్ అదేవిధంగా పారాగ్లైడింగ్కి మొత్తం వచ్చేసరికి మాకు దగ్గరగా 5,000 పైన అయింది. బట్టలకి వీటికి అడిషనల్గా అవుతాయి మనీ. अरे यार मेरे पास चप्पल था, वो चप्पल भी पहन के नहीं आया। चप्पल पहनना था फिर, लगाना था फिर चप्पल लाना था। चप्पल था आपके पास? स्लीपर है ही नहीं। है
क्या बोल रहे हैं आप भाई? गाना गाना नहीं, आप लोग गाओ, कोई गाना आता है गाना? और भाई गाएंगे। मेरे को भाई गाना से इंटरेस्ट नहीं। ये गाना की फैन लग रहा है। इधर कितना सारी सारी रात जगा है याद आनो जिक्र तेरा है भूखे मारा भूखे मारा जान करा हिरिये 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 మన ఫోన్లు కూడా తీసుకురావచ్చు, కాకపోతే ఇలా భయపెట్టేది. అవును కదా? ఆల్మోస్ట్ అయితే మా రాఫ్టింగ్ రైడ్ అయితే అయిపోవస్తుంది. ఆల్మోస్ట్ మేమైతే 6 కిలోమీటర్స్ దాకా వచ్చాము. ఇంకా 1 to 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేమైతే ఇంకేందంటే చూశారు కదా అసలు ఎంత అద్భుతమైన అడ్వెంచర్ రైడ్ అంటే ఇది చాలా అద్భుతంగా ఉంది. అదంతా మాకైతే అసలు నేను ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు దాకా నా లైఫ్లో రాఫ్టింగ్ రావటం. కానీ నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. కాకపోతే మా ఎక్కువ ఏమైపోయిందంటే చలికాలంలో కాబట్టి చలి అయితే బాగా ఎక్కువ వచ్చేసింది. మీరు కూడా ఎప్పుడైనా మీ లైఫ్లో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా. అయితే పారాగ్లైడింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా మన వెనకంతా మొత్తం పారాగ్లైడింగ్, అది వచ్చేసరికి ల్యాండింగ్ ఏరియా అనమాట. ఇదంతా మనం ఇక్కడే ల్యాండ్ అవుతాం. మనకి వచ్చేసరికి ఇది వెనక ఇవి ఉన్నాయి కదా ఈ వెహికల్స్, ఇవన్నీ వచ్చేసరికి మనల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాయి. మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ చేస్తారు కదా, ఎక్కడైతే టేక్ ఆఫ్ చేస్తారో అక్కడ తీసుకెళ్తారు. ఫస్ట్ మనమైతే ఇవన్నీ చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా ల్యాండ్ అవుతున్నాయి అనమాట. పైన ఇది చేసేసి ల్యాండ్ అవుతున్నాయి. మనం కూడా ఫస్ట్ టైం అనమాట ఎక్కడం పారాగ్లైడింగ్. చూద్దాం అసలు మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, మనకి అంటే కొత్తగా ఎక్కే వాళ్ళకి పైనుంచి ఎలా అనిపిస్తుందో చూద్దాము. మనమైతే సేఫ్ గానే తిరిగి వస్తామని అనుకుంటున్నాను. మనం సేఫ్ గానే రావాలని దువా చేస్తున్నాను. పారాగ్లైడింగ్ అయితే రెడీ అయిపోయాం, సెటప్ అయితే అయిపోయాం. నా ఫోన్ అయితే యూజ్ చేయట్లేదు, ఇదైతే గోప్రో అయితే తీసుకున్నాను వాళ్ళది. ఇక్కడ నుంచి అయితే మొత్తం వచ్చేసరికి పారాగ్లైడింగ్ డిస్టెన్స్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి 8,000 అడుగులు అనమాట. ఇక్కడ నుంచి 8,000 అడుగుల నుంచి అయితే ఇప్పుడు మనం పారాగ్లైడింగ్ అయితే చేయబోతున్నాం. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎంత హైట్ ఉందో. చూసారు కదా టాప్ రీజియన్కి వచ్చేసాం అనమాట మనం. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం పారాగ్లైడింగ్ అయితే చేయాలి. చూడండి ఈ విధంగా అయితే పారాగ్లైడింగ్ అయితే చేయాలి మనం. మన పారాగ్లైడింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడే అయితే నన్ను రైడ్ చేయడం కోసం అయితే నా అన్ని మరమ్మతులు అయితే చేస్తున్నారు. గుండెలు గులాబ్ జాములు జారినట్టు జారుతున్నాయి. చూద్దాం అసలు ఎట్లా చేస్తామో చూడాలి. మనం అయితే ముందైతే ఎట్లా ఉంటుందో. మనమైతే చూడొచ్చు ఎంతో హైట్ లో ఉన్నాం ఇప్పుడు. ఫస్ట్ అయితే రన్నింగ్ చేసేటప్పుడే మెయిన్ అనమాట. ఒక్కసారి రన్నింగ్ చేసేది మటుకు క్లీన్ గా ఉంటే మటుకు మనం ఎంతైనా చేయొచ్చు. బై आपकी नाम? निशात। कितना साल से ये काम करने वाला भाई आप? 2.5 साल हो गया। 2.5 साल చూసారు కదా, 2.5 సంవత్సరం అయిందంట. చూడండి వీళ్ళకంతా ఇదంతా డైలీ ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉంటుంది అనమాట నీట్గా. మనమైతే ఏంటంటే ఇప్పుడు మనమైతే కిందకి వెళ్ళి మనం ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ఎట్లా అంటే ఇప్పుడు పైన ఎట్లా అయితే ఉందో ప్లెయిన్గా అదేవిధంగా కింద ల్యాండ్ అనమాట. మనకు బాడీ వెయిట్ మొత్తం వెనక్కి ఉండాలి. ఎప్పుడైతే బాడీ వెయిట్ వెనక్కి ఉంటుందో కాళ్ళు కిందకు ఉంటాయో వాళ్ళు కంట్రోల్ చేయగలరు అనమాట మనల్ని. చాలా చలిగా ఉంది. लर्निंग टाइम में पैर को स्ट्रेट करना है, ठीक है भाई? हाँ, एक बार ऊपर उठाओ। हाँ, लर्निंग ऐसे उठाना है ऊपर, ऐसे शो. నేనైతే ఫస్ట్ టైం అయితే నా లైఫ్లో పారాగ్లైడింగ్ అయితే చేస్తున్నాను. అసలు పారాగ్లైడింగ్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. మొత్తం అసలు పైనుంచి వ్యూ చూపిస్తాను చూడండి మీకు. అసలు ఈ వ్యూ మొత్తం చూడండి, అసలు ఎంత అద్భుతమైన వ్యూ అంటే నేనైతే అసలు పైనుంచి చాలా అద్భుతంగా అనిపించింది. మీరు కూడా అయితే ఎవరైనా సరే డేర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అయితే చేయండి. డేర్గా లేకపోతే మటుకు వద్దు, ఎందుకంటే చాలా హైట్ నుంచి దూకాల్సి వస్తుంది కాబట్టి కొంచెం రిస్క్ వద్దు అనుకుంటున్నాను. చాలా కూల్గా ఉంది.
పైన అయితే చాలా అంటే ఆల్రెడీ రాఫ్టింగ్ చేసి వచ్చాం కదా, చలిబట్టలుగా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే భలే చలిగా ఉంది ఇక్కడ. మేమైతే ఆల్మోస్ట్ ఎంత హైట్లో ఉన్నామంటే చాలా హైట్లో ఉన్నాం. మనమైతే 8000 అడుగుల నుంచి పైకి అయితే దిగామన్నమాట. లైఫ్లో అయితే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట నాకు, మనాలి వచ్చిన తర్వాత. ఇప్పుడు దా ఫస్ట్ టైం అనమాట నాది చేయటం. ఆల్రెడీ మా ఆఫ్రిద్ అయితే వెళ్ళిపోయాడు, తను సేఫ్గా ల్యాండ్ అయి ఉంటాడు ఆల్రెడీ. మనమైతే ఇంకొద్దిసేపట్లో ల్యాండ్ అయిపోతున్నాం మనం కూడా. आप कभी भी नीचे गिरा, कभी भी इधर कोई इशू हो गया भाई किसकी भी नहीं होता भैया. ఇప్పుడు దాకా ఎవరికైతే ఎట్లా ఇష్యూ అవ్వలేదంట, కానీ మనం చూడాలి. నుంచి అయితే ఈ కొండ ప్రాంతాల్లో కింద రోడ్డు, కింద నదులు చూశారు కదా. ఒకసారి కింద నదులు చూడండి, మొత్తం నదులు కానీ రోడ్డు కానీ అసలు పై క్లైమేట్ సన్సెట్ అవుతున్నప్పుడు క్లైమేట్ కానీ అసలు ఎలా ఉందో చూడండి మీరు. కింద వ్యూ మొత్తం అసలు నా లైఫ్లో అయితే నేను అంటే ఫ్లైట్లో వెళ్ళినప్పుడు చూశాను, కానీ ఫ్లైట్లో వేరు ఉంటుంది డిఫరెంట్, ఇది వేరు ఉంటుంది అనమాట. ఫ్లైట్లో ఏంటంటే మనం ఒక దాంట్లో కూర్చోంటాం, ఇక్కడ అట్లా కాదనమాట, మనం ఓపెన్గా ఉన్నాం కాబట్టి అదొక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఫ్లైట్లో వెళ్తున్నట్టే ఉంది సైడ్కి. మనకంతా ఏంటంటే ఇది ఒక ఫ్లైట్ లాగే ఉంది, కాకపోతే ఒక్క ఫస్ట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ల్యాండింగ్ అయ్యేటప్పుడు మాత్రమే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ల్యాండింగ్ అయ్యేటప్పుడు కూడా ఏంటంటే మన కాళ్ళని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది అయితే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. టేక్ ఆఫ్ అదేవిధంగా అక్కడ కూడా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అంతే. మనమైతే ఒక లైఫ్లో అయితే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసాము ఈరోజు అయితే. कैसे पता हो जाएगा भाई एल शेप में? क्या एल शेप में? आपकी लैंड किधर? अच्छा ग्राउंड కింద అయితే ట్రాఫిక్ చేయొచ్చు. అయితే దగ్గరికి వచ్చేసాము. మనమైతే గ్రౌండ్ నుంచి ఒక దగ్గరగా ఒక 500 అడుగులు ఎంత అడుగుల్లో ఎత్తులో ఉంటాము అంతే. మనమైతే ఆల్మోస్ట్ అయితే నియర్ బై వచ్చేసాము అనమాట. మనకేంటంటే కొద్దిగా బాగా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా అయితే రైడ్ చేసి మళ్ళీ తర్వాత దింపేస్తారు అన్నమాట. చాలా కూల్గా ఉంది. ఇప్పుడైతే ల్యాండ్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ ల్యాండింగ్కి వచ్చేసాము మనం. దగ్గరగా ఒక 200 అడుగులు ఉంటాం. 200 నుంచి 300 అడుగుల లోపే ఉంటాం ఇప్పుడు పైకి. ల్యాండింగ్ చేసేటప్పుడు అయితే కాళ్ళు అయితే చాలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. మనకి ల్యాండింగ్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ల్యాండింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది ల్యాండింగ్. వచ్చేసేసాం అంతే. చాలా స్మూత్ ల్యాండింగ్ అయితే అయింది. అల్హమ్దులిల్లా అయిపోయింది అనమాట మనకి.